Hi everyone. Today discuss about the aircraft wind problems and the rain problems and the relative motion between the projectile motions. మూడు కాన్సెప్ట్లు ఈరోజు నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే ముందు ప్రీవియస్ క్లాస్ మనం రివర్ బోట్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా, ఇవన్నీ దేని కింద వస్తాయి? రిలేటివ్ మోషన్ కింద వస్తుంది. ఆ రిలేటివ్ మోషన్ లో సెకండ్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్. aircraft wind problems. ఓకే, ఎయిర్క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇలా ఉంది, ఓకేనా? ఇది ఎలా మూవ్ అవుతుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, విండ్ కూడా సేమ్ డైరెక్షన్ లో మూవ్ అయితే సో ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి విత్ రెస్పెక్ట్ టు ద విండ్. ఆపోజిట్ లో మూవ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు ద విండ్. దీన్ని బట్టి మనం ఎలా చెప్తామంటే చూడండి, వెలాసిటీ ఆఫ్ aircraft, velocity of V అంటే ఏంటంటే velocity of aircraft, ఓకేనా? VW అంటే ఏం రాస్తామంటే velocity of wind, ఓకేనా? అలా కాకుండా velocity of A with respect to wind అన్నాం అనుకోండి, velocity of A అంటే velocity of aircraft with respect to the wind. అంటే విండ్ తో కంపేర్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఎటు మూవ్ అవుతుందని అర్థం. ఓకే, రిలేటివ్ మోషన్ కదా ఇదంతాను. రిలేటివ్ మోషన్ రిలేటివ్ వెలాసిటీ అన్న సేమ్. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా రాస్తాం చూడండి, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు విండ్ ఎలా రాస్తామని చెప్పాము? వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ విండ్. అయితే మనకి వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు విండ్, వెలాసిటీ ఆఫ్ విండ్. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే దీని మీద బేస్ అయిన సమ్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా? అయితే ఒకవేళ ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది రిలేటివ్ వెలాసిటీ, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ క్రాఫ్ట్ ఇలా మూవ్ అవుతుంది, విండ్ కూడా ఎలాగే మూవ్ అవుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఎలాగే మూవ్ అవుతుంది, విండ్ కూడా మూవ్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ అయితే ఏమవుతుందమ్మా? మైనస్ కదా. సేమ్ డైరెక్షన్ అయితే అప్పుడు ఏమవుతుంది? విఏ మైనస్ విడబ్ల్యూ అంటే మైనస్ వస్తుంది. అలా కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ ఎలా మూవ్ అవుతుంది, విండ్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుందా లేదా? మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే తీసుకున్న డైరెక్షన్ బట్టి మనం చెప్తాం రిలేటివ్ మోషన్, ఓకేనా? ఇది ఎయిర్ క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్, ఓకేనా? నెక్స్ట్ వన్ రెయిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వన్ రెయిన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే రెయిన్ ప్రాబ్లమ్స్. రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే రెయిన్ మ్యాన్ ఎలా వెళ్తే రెయిన్ ఎలా పడుతుందో మనం ఎలా యూజ్ చేయాలి అంబ్రెల్లా, ఓకేనా? అది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విఆర్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్. Velocity of man with respect to the rain. Velocity of man with respect to the rain. Velocity of man with respect to the rain. అయితే దీంతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రెయిన్ అంటే ఎలా రాస్తామని చెప్పాము? వెలాసిటీ రిలేటివ్ విఎం మైనస్ విఆర్. మనకి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ కావాలనుకోండి, ఏం చేస్తాం? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రెయిన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్, ఓకేనా? ఇది అంతే. రెయిన్ ఇలా పడుతుంది అనుకోండి, ఇలా వస్తుంది అనుకో, మ్యాన్ సేమ్ డైరెక్షన్ వెళ్తే ఇట్స్ మైనస్. అలా కాకుండా మ్యాన్ ఎలా వెళ్తున్నాడు, రెయిన్ ఎలా వస్తుంది, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది రెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి.
నెక్స్ట్ వన్ రిలేటివ్ మోషన్ ఆఫ్ ది ప్రాజెక్టైల్ మోషన్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ ప్రాజెక్టైల్ మోషన్. Relative motion between two projectile motion. ఒకసారి చూడండి. ఫస్ట్ టూ ప్రాజెక్టైల్ మోషన్ తీసుకోండి, అంతేనా, అంటే ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్. ఒక యూ అనే వెలాసిటీతో త్రో చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ u1 వెలాసిటీ. అప్పుడు ఏమవుతుంది, బాడీ ఇలా వచ్చి ఇలా x మీద రీచ్ అవుతుంది. అప్పుడు మనకి ఏ కాంపోనెంట్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది θ1 అనుకోండి. ఓకేనా, అప్పుడు ఇది ఏమొస్తుందమ్మా, u1 x కదా యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు u cos θ1. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందమ్మా, u1 y యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు u sin θ1, అంతే కదా. అదే సెకండ్ డయాగ్రామ్ చూద్దాం. సెకండ్ డయాగ్రామ్ లో ఎలా ఉంటుందో, ఇప్పుడు u2 అనే వెలాసిటీతో త్రో చేసాం సేమ్, అంతేనా. అప్పుడు దీన్ని θ2 అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఇక్కడ ఏమొస్తుందమ్మా, u2x ఈజ్ ఈక్వల్ టు u cos θ2. ఇక్కడ ఏమొస్తుంది, u2y ఈజ్ ఈక్వల్ టు u sin θ2, అంతేనా. ఇప్పుడు ఈ రెండు డయాగ్రామ్స్ కి రిలేటివ్ మోషన్ కూడా చెప్తాం. ఎలా చెప్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ ఆఫ్ ది బోత్ పార్టికల్ అంటే ఏం చెప్తామో ఒకసారి చూద్దాం. దీనికి యాక్సిలరేషన్ ఇది ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, ఐఐటీలో కానీ నీట్లో కానీ. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ది రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ ప్రాజెక్టైల్ మోషన్ అంటే ఎలా చెప్తాము చూడండి. a1 విత్ రెస్పెక్ట్ టు 2, a1 విత్ రెస్పెక్ట్ టు 2 ఎలా రాస్తామమ్మా, a1 మైనస్ a2 ఈ రెండు ఎలా ఉన్నాయి, డ్యూ టు గ్రావిటేషనే కదా, కాబట్టి g మైనస్ g అంటే ఏమైపోతుందమ్మా, జీరో. ఏమవుతుంది, జీరో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ, ఇలాంటివి అడుగుతుంటాడు. ఓకేనా, a1 విత్ రెస్పెక్ట్ టు a1 మైనస్ a2 అంటే ఈ రెండు గ్రావిటేషన్ వల్ల కదా కిందకి వస్తుంది, కాబట్టి g మైనస్ g ఏమవుతుంది, జీరో. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి x యాక్స్ మీద ఏమున్నాయి, y యాక్స్ మీద ఏమున్నాయి రాస్తే రిలేటివ్ మోషన్ చెప్పవచ్చు. ఫస్ట్ x యాక్స్ మీద ఏమున్నాయి చూద్దాం. u1 ఫస్ట్ చూద్దాం, u cos θ1, u1 y ఏముందమ్మా, u sin θ1, అంతేనా. ఇవి మనకున్నవి, అంతేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమున్నాయి, u1x u2x ఈజ్ ఈక్వల్ టు u cos θ2, u2y ఈజ్ ఈక్వల్ టు u sin θ2. రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఓన్లీ x యాక్స్ మీద చేసాం అనుకున్నామా, u1 2 విత్ రెస్పెక్ట్ టు x, u1 విత్ రెస్పెక్ట్ టు 2 ఆన్ x యాక్సిస్. ఏం రాస్తున్నాం, u1x మైనస్ u2x. అప్పుడు ఏమొస్తుందమ్మా, u1x u2x అంటే u cos θ1 మైనస్ u cos θ2. ఇది రిలేటివ్ మోషన్ గురించి ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా y యాక్సిస్ అడిగాం అనుకోండి, u1 2y అని అన్నాం అనుకున్నాం, u1y విత్ రెస్పెక్ట్ టు ద u2 ఆన్ y యాక్సిస్. ఏమొస్తుంది, u sin θ1 మైనస్ u sin θ2. ఇది రిలేటివ్ మోషన్ ఇండికేట్ చేస్తుంది ప్రాజెక్టైల్ మోషన్ లో. ఓకేనా, ఇలా ఇండికేట్ చేస్తుంది. దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా దీనిలో మనం యాంగిల్ కనుక్కోవాలనుకున్నాం అంటే డైరెక్షన్ ఏ కాంపోనెంట్ వాడతాం, tan కాంపోనెంట్ వాడతాం లేదా tan θ వాడామనుకో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, y యాక్సిస్ అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఏమొస్తుంది, y యాక్సిస్, ఎడ్జెంట్ సైడ్ అంటే x యాక్సిస్. కాబట్టి ఏం రాస్తాం, u1 2y బై u1 2x. దీని నుంచి డైరెక్షన్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, ఇది రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ ప్రాజెక్టైల్ మోషన్. ఓకేనా, ఈ వీడియోస్ అన్ని కైనెమాటిక్స్ 2D కదమ్మా, ఇవి దీంతో కంప్లీట్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ వేరే చాప్టర్ తో స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో కెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.